స్థానిక సంస్థలు నిర్మాణాలు దాని యొక్క ఇతర విషయాలు తెలుసుకుందాం. పట్టణ స్థానిక సంస్థల నిర్మాణం 1992-74 రాజ్యాంగ సవరణ తర్వాత పట్టణాల్లో కూడా 3 అంచెల స్థానిక ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటు చేశారన్నమాట. 1992-74 రాజ్యాంగ సవరణ ద్వారా పట్టణాల్లో కూడా 3 అంచెల స్థానిక ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటు చేశారన్నమాట. మొదటి అంచెలు ఏంటంటే నగర పంచాయతీలు ఉంటాయి, రెండో అంచెలో పురపాలక సంస్థలు ఉంటాయన్నమాట, మూడో అంచెలో నగరపాలక సంస్థలు ఉంటాయి. నగర పంచాయతీలు గ్రామీణ వ్యవస్థ నుంచి పట్టణిక దిశగా మారుతున్న 20,000 నుంచి 40,000 వరకు జనాభా ఉన్న చిన్న పట్టణ ప్రాంతాలు నగర పంచాయతీల హోదా కల్పిస్తారన్నమాట. నగర పంచాయతీని జనాభా మేరకు వార్డులుగా విభజిస్తారు. ప్రతి వార్డు నుంచి ఒక సభ్యుడు ఓటర్ల చేత ఎన్నుకోబడతాడు. నగర పంచాయతీ గరిష్టంగా 10 మంది ఎన్నుకోబడిన వార్డు సభ్యులు, 3 నామినేట్ సభ్యులు ఉంటారన్నమాట. నగర పంచాయతీల్లో గరిష్టంగా నగర పంచాయతీలో నివాసం ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హోదారిచ్చే సభ్యులుగా ఉంటారన్నమాట. నగర పంచాయతీ సభ్యులు తమలో ఒకరిని అధ్యక్షుడిగా, మరొకరిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. ఉప సర్పంచ్ వల్ల వీరికి అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించవచ్చు కూడా. ఇక రెండోది పురపాలక సంఘాలు. 1965 సమగ్ర పురపాలక సంస్థల చట్టం ప్రకారం మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. 74వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం 1994 కొత్త చట్టాన్ని రూపొందించింది. తెలంగాణ ప్రభుత్వం నూతన మున్సిపల్ చట్టాన్ని 2019 ప్రత్యేకంగా రూపొందించిందన్నమాట. పట్టణ స్థానిక సంస్థలు పోటీ చేసే అభ్యర్థి 2 కంటే ఎక్కువ సంతానం ఉండొద్దన్న పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం 2021లో రద్దు కూడా చేసింది. 40,000 నుంచి 3 లక్షల జనాభా ఉన్న పట్టణాల్లో పురపాలక సంస్థలు ఏర్పాటు చేస్తారు. పురపాలక సంస్థల వార్షిక ఆదాయం పరిమాణ ఆధారంగా వీటిని 5 వర్గాలుగా విభజించారు. సెక్షన్ గ్రేడ్ పురపాలక సంఘం అని, స్పెషల్ గ్రేడ్ పురపాలక సంఘం అని, గ్రేడ్ 1 పురపాలక సంఘం అని, గ్రేడ్ 2 పురపాలక సంఘం అని, గ్రేడ్ 3 పురపాలక సంఘం అని విభజించారన్నమాట. సెక్షన్ గ్రేడ్ పురపాలక సంఘం వార్షిక ఆదాయం 8 కోట్ల పైబడి ఉంటుందన్నమాట. స్పెషల్ గ్రేడ్ వార్షిక ఆదాయం 6 నుంచి 8 కోట్లు ఉంటుందన్నమాట. గ్రేడ్ 1 పురపాలక సంఘం వార్షిక ఆదాయం 4 నుంచి 6 కోట్లు ఉంటుంది. గ్రేడ్ 2 పురపాలక సంఘం ఆదాయం 2 నుంచి 4 కోట్లు ఉంటుందన్నమాట. గ్రేడ్ 3 పురపాలక సంఘం వార్షిక ఆదాయం 1 నుంచి 2 కోట్ల లోపు ఉంటుందన్నమాట. నిర్మాణం ఎలా ఉంటుందంటే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతానికి పరివర్తన చెందుతున్న ప్రాంతాన్ని నగర పంచాయతీగా గుర్తిస్తున్నారన్నమాట. చిన్న పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కౌన్సిల్ని ఏర్పాటు చేస్తారు. పెద్ద పట్టణాలు మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు. ఒక ప్రాంత పరివర్తన చెందుతున్న ప్రాంతం అని చిన్న పట్టణం, పెద్ద పట్టణం గురించి రాష్ట్ర గవర్నర్ సరైన అర్థ వివరణ కూడా ఇస్తారన్నమాట. ప్రతి పురపాలక సంస్థలో 4 అంగాలు ఉంటాయి. 1 పురపాలక మండలి, పురపాలక సంస్థ చర్చా వేదిక, పురపాలక మండలి. దీనిలో ఎన్నికైన సభ్యులు, కోఆప్టెడ్ సభ్యులు, ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఉంటారన్నమాట. ఇక మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికయ్యే సభ్యులను రిజిస్టర్ ఓటర్లు వార్డు ప్రాతిపదికన ఎన్నుకుంటారన్నమాట. వీరిని కౌన్సిలర్లు అంటారు. జనాభాను బట్టి వీరి సంఖ్య నిర్ణయిస్తారన్నమాట. 40,000 జనాభా అంటే 21 మంది కౌన్సిలర్లు ఉంటారు. 40,000 నుంచి 1,00,000 వరకు జనాభా అంటే 21 మంది సభ్యులు. ప్రతి 10,000 మందికి ఒక సభ్యులు అదనంగా ఉంటారన్నమాట. 1,00,000 నుంచి 2 లక్షల వరకు ఉంటే 27 మంది సభ్యులు. ప్రతి 15,000 మంది జనాభాకు ఒక సభ్యుడు ఉంటారన్నమాట. 2 లక్షల పైబడి ఉంటే 33 మంది సభ్యులు. ప్రతి 20,000 జనాభాకు అదనంగా ఒక సభ్యుడు ఉండొచ్చు. అయితే గరిష్టంగా 45 మంది సభ్యులు పెంచకూడదన్నమాట. ఇక కోఆప్టెడ్ సభ్యులు ఉంటారు. పట్టణ స్థానిక సంస్థలు విశిష్ట అనుకున్న వ్యక్తులు, అలాగే మైనారిటీ వర్గం చెందిన సభ్యులను కోఆప్టెడ్ సభ్యులుగా నియమిస్తారు. హోదారీత్యా సభ్యులు అనమాట. ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా జిల్లా కలెక్టరు, మున్సిపల్ కమిషనరు, పురపాలక సంఘ పరిధిలోని లోక్సభ, విధానసభ సభ్యులు తమ అధికార హోదాల బాగా సభ్యులుగా కొనసాగుతారు. మండలి సాధారణంగా నెలకోసారి సమావేశం అవుతుందట. మండలి సమావేశాన్ని మున్సిపల్ చైర్మన్తో సంప్రదించి మున్సిపల్ కమిషన్ రూపొందిస్తారు. పురపాలక మండలిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు రిజర్వేషన్ కూడా ఉంటాయన్నమాట. ఇక మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన పద్ధతిలో ఉంటుందన్నమాట. ప్రస్తుతం తెలంగాణ, ఏపీలో పరోక్షంగా ఎన్నికలు జరుగుతున్నాయి. వీరు పార్టీ ప్రాతిపదికన ఎన్నికవుతారు. పురపాలక సంస్థ ప్రథమ పౌరుడు అనమాట మున్సిపల్ చైర్మన్. ఇతని మండలిలో కొన్ని స్థాయి సంఘాలు కూడా అధ్యక్షత వహిస్తాడు. వైస్ చైర్మన్ కూడా పరోక్షంగా ఎన్నికవుతారు. ఇక మున్సిపల్ కమిషనర్ పురపాలక సంస్థ పరిపాలనదే మున్సిపల్ కమిషనర్ అనమాట. పురపాలక మండలికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సంవిధానకర్తగా వ్యవహరిస్తారన్నమాట. సమావేశాల అజెండాను చైర్మన్తో సంప్రదించి రూపొందిస్తారు. మండలి సమావేశాలకు ఎక్స్ అఫీషియల్ సభ్యుని హోదాలో కూడా పాల్గొంటారన్నమాట. మండలి తీర్మానం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాత అమలు చేస్తాడు. మండలి తీర్మానం 3 రోజుల వ్యవధిలో జిల్లా కలెక్టర్కు, పురపాలక ప్రాంతీయ డైరెక్టర్కు కూడా పంపిస్తాడు. వార్షిక బడ్జెట్ను కూడా రూపొందిస్తాడు. సంస్థకు సంబంధించిన పన్నులు వసూలు చేసి రికార్డు నిర్వహిస్తాడు. సంస్థకు సంబంధించిన సిబ్బంది ఆస్తుల కార్యకలాపాల నియంత్రణ కూడా చేస్తాడు. స్థాయి సంఘాలు ప్రతి పురపాలక సంస్థలో కొన్ని స్థాయి సంఘాలు ఉంటాయన్నమాట. అవి విత్తము, పనులు, ఆరోగ్యము, విద్య, మహిళా సంక్షేమము, వెనుకబడిన వర్గాల సంక్షేమం అన్నమాట. అలాగే పురపాలక సంస్థ విధులు 2 రకాలుగా ఉంటాయన్నమాట. ఆవశ్యక విధులు జనన మరణ రిజిస్ట్రాలు నిర్వహించడము, ప్రాథమిక, మాధ్యమిక, సెకండరీ పాఠశాల నిర్వహించడము, పౌరులకు పరిశుద్ధమైన నీరు, వీధి దీపాలను ఏర్పాటు చేయడము,
ప్రజారోగ్యము, పరిశుభ్రతను నిర్వర్తించడము, రహదారులు, భవనాలు నిర్వహించడం, సంస్థ ఆస్తులను సంరక్షించడం. ఇక వివేచనాత్మక విధులు అనమాట. అనారోగ్య, అపరిశుద్ధ ప్రదేశాలను బాగు చేసి నిర్వహించడము, పార్కులు, మ్యూజియంలు, విశ్రాంతి గృహాలు, లైబ్రరీలు నిర్వహించడము, మాతా శిశు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టము, ప్రసూతి కేంద్రాలను నిర్వహించడం అన్నమాట. ఇక ఆదాయ మార్గాలు ఎలా ఉంటాయంటే పన్నులు, ఫీజులు, డ్యూటీలు, మార్కెట్లు, భవన నిర్మాణం ద్వారా సమకూరే ఆదాయం అన్నమాట. బహిరంగ రుణాలు, ప్రజలు అందించే విరాళాల ద్వారా కూడా పట్టణ స్థానిక సంస్థల నిర్మాణం జరుగుతుంటుంది. వాటికి ఇన్కమ్ కూడా వస్తుంటుంది అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.